ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ 2026 సంవత్సరములో మరి 7వ నెల జూలై నెల మరి 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి మనమందరము కూడా ఈ పగటి వేళ మరి మన మందిరాల్లో మన ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మరి పాలు పంపులు పొందుతూ ఉన్న మరొకసారి మీ అందరికీ వందనాలు. అయ్యా బాబు, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి పగటి వేళ మీరందరూ కూడా మరి మీ ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొంది ఉన్నారని నమ్ముతున్నాను. దయచేసి ఈ చివరి దినాల్లో మరి మనమందరం కూడా, ఎందుకంటే మరి ఆరాధన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎవ్వరూ దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క ఆరాధన పాడు చేసుకోకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఎందుకంటే మరి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ అలాగే ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చాయి. ఆయా స్థలాల్లో కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి. వాటి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి మెడికల్ సీట్లు కానీ, మెడికల్ విషయంలో కానీ, ఇంజనీరింగ్ విషయంలో మంచి కాలేజీల్లో సీటు రావాలని మరి ప్రేమతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా మరి చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. వారి వ్యాధి బలహీనతలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే వర్షాకాలంలో అస్సలు వర్షాభావం లేక అనేక ప్రాంతాల్లో కరువు అల్లాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి చాలా బాధాకరమైన విషయం. వర్షాల నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే మా సంఘంలో కూడా వర్షాల గురించి మనం ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి రాత్రి వేళ ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా మేము చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటును ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి మరి రాత్రి వేళ నాయన ఈ 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. మరి పరిచర్య కోసం ప్రార్థించండి. పరిచర్యకి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని మీ బంధువులు, స్నేహితులు, నిలవైన వారందరికీ కూడా షేర్ చేయాలని, అలాగే ఒక్క లైక్ చేయాలని, అలాగే ఇంకా మా ఛానల్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి వేళ అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న ప్రియా విశ్వాసులందరికీ కూడా ఓ చక్కటి వాక్య భాగాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదేమిటంటే వారసులము అనే మాట తెలియపరుస్తున్నాడు. దాసుడికి వారసుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నమ్మిన మనలందరినీ కూడా, ఆయనని ఎరిగిన మనలందరినీ కూడా ఆయన చెప్పిన మాట ఏమిటంటే వారసులు. అందుకే బైబిల్లో చెప్తా ఉన్నాడు, ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. అలాగే మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని యొక్క వారసులం. ఎందుకంటే ఆయన చేత పిలువబడిన వారము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము. అలాగే మనం అందరం కూడా ఆయన వారసులం కనుక క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా మనం వారసులమని వాక్యంలో చెప్తా అన్నాడు. వారసుడికి అధికారం ఉంటుంది, దాసుడికి అధికారం ఉండదు, కానీ వారసుడికి అన్ని విషయాల్లో అధికారం ఉంటుంది. అర్థమైందా? కనుక రాత్రి వేళ మనమందరం కూడా, ఎందుకంటే అలాగే ఇలాగని అనుకోకూడదు, మనం అందరం కూడా క్రీస్తుతోటి వారసులమని వాక్య భాగంలో చెప్తామన్నాడు. కనుక రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో మరి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట కనబడుతుంది, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని అపోస్తుడైన పౌలు గారు మరి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో నీవిక దాసుడవు కావు, కుమారుడివే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు అని చక్కటి వాగ్దానకరమైన మాటను పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో ఆయన సెలవిస్తా ఉన్నాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట బైబిల్లో మనకి కనబడుతుంది, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుడుగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని వాక్య భాగములో తెలియపరుస్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ మనమందరం కూడా దేవుడు మనలందరినీ కూడా వారసుడుగా నియమించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించెను అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. కనుక రాత్రి వేళ మనమందరం కూడా దేవునితోటి వారసులమని మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో గలతీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారని
వాక్య భాగంలో చెప్తున్నాడు. దేవునితోటి వారసులం మనం కావాలంటే క్రీస్తు సంబంధులై ఉండాలి. చాలామంది ఈనాడు మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తును నమ్మారు, క్రీస్తును కలిగి ఉన్నారు. కానీ ఈ రోజున చాలామంది క్రీస్తుని అంటే యేసుని మర్చిపోయి ఉన్నారు. వారు ఎలా క్రీస్తు సంబంధులు అవుతారు? ఎందుకంటే క్రీస్తు సంబంధులైతేనే దేవునితోటి మనం వారసులు అవుతాం. చాలామంది పేరుకు మాత్రమే మేము క్రిస్టియన్స్ అండి, పలానా సంఘం అండి, ఎప్పుడో బాప్తీసం పొందామండి, ఎప్పుడో రక్షణ పొందామండి అని గొప్పలో డబ్బాలు చెప్తూ ఉంటారు. కానీ వారు ప్రస్తుతం క్రీస్తు సంబంధులై ఉన్నారా, దుష్ట సంబంధులై ఉన్నారా, ఆత్మ సంబంధులై ఉన్నారా, శరీర సంబంధులై ఉన్నారా అనేది వారే, ఎందుకంటే వారే గమనించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. వారికి వారే పరీక్షించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సంబంధులైతేనే అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. తర్వాత తీతుకు రాసిన పత్రికలో బైబిల్లో చక్కటి మాట దేవుని యొక్క వాక్య భాగంలో మనకి కనబడుతూ ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. నిర్దోషమైన లెక్కలలో మనం ఉంటే ఖచ్చితంగా మనం, ఎందుకంటే దేవునితోటి వారసులమని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎందుకంటే నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణను బట్టి దేవునితో మనం వారసులం చేత నిరీక్షణ లేని ఇతరుల వలె కాక దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు ఖచ్చితంగా దేవునితోటి వారసులు అవుతారని బైబిల్లో ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్యాన్ని బట్టి సెలవిస్తూ ఉన్నాడు. చేత నిరీక్షణ కలిగి ఉండాలని, దేవునితో నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే దేవునితో నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేవునితోటి వారసులని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. నిరీక్షణ లేని కాలములో దేవుని యందు నిరీక్షణ కలిగిన అబ్రహాము దేవునితో వారసుడైనట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రేమించిన వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే వారసులనే వాగ్దానం. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంత వారసత్వాన్ని నీవు పొందుకుంటావని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాలి. భూమి మీద ఉన్న అందరికంటే ఎక్కువగా ఆయనను ఏం చేయాలంటే ప్రేమించాలి. అప్పుడు దేవుడు దేవునికి వారసులం అవుతామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కనుక దేవుణ్ణి ప్రేమించాలి. కనుక దేవుడు వాగ్దానం చేస్తాడు. దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. దేవుడు దావీదుకి చేసిన వాగ్దానం ఏమిటంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక రాత్రి వేళ
అతన్ను ప్రేమించిన వారందరికీ తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచలేదా అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. తర్వాత 4వది పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనములో ఉన్న జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును, దేవుడు అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండునని వాక్య భాగంలో చెప్తున్నాడు. జయించేవాడంట దేవునికి ఏమై ఉంటాడంటే అతడు నాకు కుమారుడై ఉన్నాడని వాక్య భాగంలో చెప్తున్నాడు. అంటే లోకములో పాపాన్ని అలాగే శాపాన్ని ఈ లోకములో అటు ఇటు తిరుగుతున్న అపవాదిని జయించిన వాడు ఎవడైతే ఉంటాడో అతడు నాకు కుమారుడై ఉండునని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించేవారుగా ఉండాలి, అంతేగాని ఓడిపోయేవారుగా వెనుతిరిగేవారుగా ఏమాత్రం కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించేవారైతే ఎందుకంటే అతడు నాకు కుమారుడై ఉండునని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. జయించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. అలాగే అపోస్తలుల కార్యగ్రంథం 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యగ్రంథం 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 18వ వచనములో ఉన్న వాక్యాన్ని, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా అందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పినని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రోజున వాక్య భాగములో చెప్తా ఉన్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా, ఎందుకంటే వారందరూ పాపక్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారే, వారందరూ కూడా దేవునితోటి వారసులు అవుతారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. కనుక చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. చాలామంది ప్రభువుని నమ్మి వెలుగులోకి వస్తారు, మళ్ళీ ఎందుకంటే సాతాను చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఎవరైతే వెలుగులో ఉంటారో, చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తారో అటు బిడ్డలందరూ కూడా మరి దేవునితోటి వారసులు అవుతారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత విశ్వాసం వలన ఎందుకంటే దేవునితోటి వారసులు అవుతారని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని, అతడు లోకమునకు వారసుడగును వాగ్దానం అబ్రహామునను అతని సంతానమునైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసం వలనే నీతి మూలముగానే కలుగునని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. విశ్వాసం వలన మనం అందరం కూడా దేవునితోటి వారసులం అవుతామని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ఆది కాండములో ఆనోకు కనబడుతున్నాడు, కేవలము విశ్వాసం వలనే దేవునితోటి వారసుడై దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి అనేకమైన మాటలు చెప్పబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి దేవుని బిడలారా, విశ్వాసం కలిగిన ప్రతి వారు కూడా దేవునితోటి వారసులు అవుతారని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని వాక్యములో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే సాత్వికంగా ఉండాలి.
వారు భూలోకాన్ని ఏం చేస్తారంటే స్వతంత్రించుకుంటారు, అంటే వారసులు అవుతారని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. మోషే, బైబిల్లో మోషే ఉన్నాడు. మోషే ఎందుకంటే భూమి మీద ఉన్న వారి అందరిలో కల్లా మిక్కిలి సాత్వికమైన వ్యక్తి ఎవరంటే మోషే. కనుక రాత్రి వేళ సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని వాక్యములో చెప్తా ఉన్నాడు. కనుక రాత్రి వేళ ఎందుకంటే దేవునితోటి వారసులుగా మనం ఉండాలంటే మొదట క్రీస్తుకు చెందిన వారైతే మన వారసులం. అలాగే నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు ప్రతి వారు మరి ఎందుకంటే దేవునితోటి వారసులు అవుతారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అలాగే జయించేవారు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఎందుకంటే చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన ప్రతి వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. విశ్వాసం కలిగిన వారందరూ కూడా దేవునితోటి వారసులు అవుతారు. అలాగే సాత్వికం కలిగిన వారందరూ కూడా దేవునితోటి వారసులు అవుతారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం వచ్చేస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే ఇక నుండి మనం ఎందుకంటే దాసులం కాదు, ఇక నుండి మనం దేవుని యొక్క రాజ్య వారసులం. కనుక వారసులు అంటే అధికారం ఉంటుంది. వారసులు అనగా సకల ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. కనుక దేవుని రాజ్యానికి వారసులుగా జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా నాయన, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీ వాక్య భాగాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు వారి కృపయో, పరిశుద్ధ ఆత్మ అన్యోన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులు, స్నేహితులు, నిలవైన వారికి షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీకోసం ప్రార్థిస్తాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. అలాగే మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మా పరిచర్యకు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తాం. అందరికీ వందనాలు.